T20 వరల్డ్ కప్ 2024 లో మాజీ ఛాంపియన్స్ పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మెగా టోర్నీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. T20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ లోని నిష్క్రమించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై మాజీ ఆటగాళ్లు విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాక్ ప్రస్తుత హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ చేరాడు. ప్రస్తుత పాక్ జట్టులో కొంచెం కూడా ఐక్యత లేదని కిర్స్టన్ మండిపడ్డాడు. కాగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత పాక్ క్రికెట్ బోర్డు తమ కోచింగ్ బృందాన్ని మొత్తం మార్చేసింది. ఈ క్రమంలోని ఈ ఏడాది ఏప్రిల్లో పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ గా కిర్స్టన్ బాధ్యతలు చేపట్టాడు. అయితే భారత్ కు వన్డే వరల్డ్ కప్ ను అందించిన కిర్స్టన్ పాక్ జట్టుతో సైతం అద్భుతాలు సృష్టిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పాక్ జట్టు మాత్రం చెత్త ప్రదర్శన కనబర్చి తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. పాకిస్తాన్ క్రికెట్ టీం అసలు జట్టే కాదు. పాక్ జట్టులో ఐక్యత లేదు. ఒకరికొకరు సపోర్టుగా లేరు. ఎవరికి వారు నచ్చిన విధంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయారు. నేను నా కెరియర్ లో చాలా జట్లతో కలిసి పనిచేస్తాను. కానీ ఏ జట్లో కూడా ఇటువంటి పరిస్థితులు నేను చూడలేదు. అదేవిధంగా పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ లెవెల్స్ కూడా అంతంత మాత్రమే అని గ్యారీ కిర్స్టన్ అన్నట్లుగా పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.